ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమ గురుభ్యో నమః. ఓం శ్రీ పరంపర గురుభ్యో నమః. ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమః. జమినీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున కాలభైరవం కార్యక్రమంలో ప్రధానంగా అష్టమి నాడు కాలభైరవ స్వామికి ఎలాంటి ఆరాధన చేస్తే మన జీవితంలో సుభిక్షం, సంతోషం ఎలా ఉంటాయి అనేటటువంటి విషయం పైన, అలాగే గృహ నిర్మాణం జరిగేటప్పుడు ఆ యొక్క గృహ నిర్మాణంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ప్రశాంతంగా ఆ గృహ నిర్మాణం జరిగి ఆ ఇంటిలో గృహప్రవేశం చేసేటటువంటి యజమానులకు సర్వదా సుఖం, సౌఖ్యం సంప్రాప్తించాలంటే ఏం చేయాలి? ముందుగా మనకు అష్టమి అంటే కాలభైరవ స్వామికి అత్యంత శక్తివంతమైన పర్వదినం. ఎవరైతే వారి వారి జీవితాలలో ఉన్నటువంటి ఈతి బాధలు కానీ, రుణ బాధలు కానీ, రోగ బాధలు కానీ, ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు మనకు శుక్లపక్షంలో వచ్చే అష్టమి, అలాగే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి, ఈ రెండు అష్టమిల్లో మనము ప్రధానంగా బహుళ అష్టమిని కాలాష్టమి అంటాం. ఈ 12 బహుళ అష్టమిలను కాలాష్టమి అని చెప్తూ 13వ అష్టమి అంటే మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి అష్టమిని మహాకాల భైరవాష్టమి అంటాం. అదే రోజున కాలభైరవ స్వామి జయంతి కూడా జరుగుతుంది. అలాగే మనకి ఈ అష్టమి నాడు ఒకటి కాలభైరవ వ్రత విధానం. ఈ కాలభైరవ వ్రత విధానం ఎలా చేయాలంటే, అష్టమి నాడు సాయంత్రం సంధ్యా సమయం తర్వాత ప్రదోషకాలం అంటాము. ఆ సమయంలో ప్రశాంతంగా స్నానమైన తర్వాత ఈ యొక్క కాలభైరవ వ్రత విధానానికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా అనేక రకాల పుస్తక షాపుల్లోనూ, పూజా ద్రవ్యాల షాపుల్లోనూ కూడా దొరుకుతున్నాయి. ఈ యొక్క వ్రత విధానం ఎలా అయ్యా అంటే, కాలభైరుడికి సంబంధించినటువంటి పంచోపచార పూజలు నిర్వహిస్తూ, దాంతోపాటుగా శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా షోడచోపచార పూజలు కూడా చేసిన తర్వాత ఈ యొక్క కాలభైరవ జన్మ వృత్తాంత వ్రత కథను చదివి ఒక 5 ముత్తైదువులకు లేకపోతే ఒక 5 దంపతులను పిలిచి వారికి వాయినం, ఫలం, పసుపు, కుంకుమ, తాంబూలం, ఏదైనా రవిక అంటే జాకెట్, ఇలాంటి పదార్థాలను వారికి మనము ప్రసాదంగా వాయినమిచ్చి వారి యొక్క పాదాలకు నమస్కారం చేయాలి. ఇలా ఆ ముత్తైదుల దగ్గర నుంచి మనము ఆశీర్వాదం పొందిన తర్వాత మన జీవితంలో అనేక రకాల అదృష్టము తాండవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆదివారం కూడా చేసుకోవచ్చు. ఆదివారం నాడు చేస్తే కనుక ఇది కూడా సాయంత్రం 5:30 తర్వాత మొదలు పెట్టాలి. ఈ వ్రతాన్ని భార్యాభర్తలు కలిపి చేసుకోవచ్చు, లేదు అంటే ఎవరైనా ఒకరు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యక్తుల యొక్క జీవితాల్లో అదృష్టం ఎలా తాండవించింది అనేది నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కేవలము ఈ వ్రత విధానం అనేది అనుభవపూర్వకంగా చేయడం వల్ల వారి జీవితాల్లో అదృష్టం వస్తుంది అని చెప్పడానికి మేము ఈ యొక్క విధానాన్ని అందరికీ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క అష్టమి నాడు మనకి కృష్ణాష్టమి వస్తుంది. ఈ కృష్ణాష్టమి నాడు ప్రధానంగా కాలభైరవుడికి కృష్ణాష్టమికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఈ యొక్క అష్టమి అంటే మన యొక్క కష్టాలను తొలగించుకోవడానికి మన కోసం భగవంతుడు ప్రతిపాదించినటువంటి అద్భుతమైనటువంటి తిథి. ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఆ యొక్క స్వరూపాలు తయారు చేయడం, వాళ్ళ ఇళ్లల్లో కృష్ణ పాదాలు వేయించుకోవడం అనేది మనకి సాంప్రదాయంగా ఉంది. దాంతో పాటుగా
ఆ రోజు సాయంత్రం ఈ యొక్క కాలభైరవ వ్రత విధానాన్ని ఆచరిస్తే, ఈ వ్రతం ఆచరించిన తర్వాత కాలభైరవ సహస్రనామావళి, కాలభైరవికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మహాశ్లోకం ఇది. ఈ సహస్రనామావళి ఒక్కసారి చదివితే సరిపోతుంది. అష్టమి నాడు ఆ యొక్క సహస్రనామావళి వల్ల మీ యొక్క జీవితాల్లో ఏర్పడేటటువంటి ఎలాంటి క్లిష్టమైన బాధాకరమైనటువంటి దుఃఖములు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, సాధన చేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సహస్రనామావళిని ప్రశాంతంగా, అంటే మేము ఈ సహస్రనామాలు చదువుతున్నామని ఎవరికి చెప్పరు, ప్రశాంతంగా వారి యొక్క మనస్సులో ఆ యొక్క సాధనకు సంబంధించిన జపాన్ని చేస్తూ ఉంటారు.